మనిషి తన చివరి శ్వాస తీసుకున్న తర్వాత తన ఒంట్లో నుండి అయోమయ స్థితిలో ఉన్న ఆత్మ నిదానంగా లేచి కూర్చుంటుంది. ఎదురుగా తనకు కావలసిన వాళ్ళు ఎవరినో చూసి ఏడుస్తూ గుంపులు గుంపులుగా పరిగెట్టుకుంటూ వెళ్లడం చూసి ఆశ్చర్యపోతుంది. అసలు వీళ్ళంతా ఎవరి కోసం ఏడుస్తున్నారు అని వెనక్కి తిరిగి చూస్తే కళ్ల ముందు ప్రాణం లేకుండా పడి ఉన్న తన శరీరాన్ని మొట్టమొదటిసారిగా చూస్తుంది. అప్పుడు ఆత్మ, నా శరీరం నాకే కనిపిస్తుందేంటి, నేనేదో పీడకల కన్నట్లుగా ఉన్నాను, నిద్రలేస్తే సరిపోతుందిలే అనుకొని మళ్ళీ ఆ శరీరంలోకి వెళ్ళటానికి నానా ప్రయత్నాలు చేస్తుంది. అలా కొంతసేపు ప్రయత్నించిన తర్వాత ఇక తన ప్రాణం పోయింది అని తెలుసుకుంటుంది. అప్పట్నుంచి తన శరీరం దగ్గర కూర్చుని వచ్చే పోయే వాళ్ళని చూస్తూ భరించలేని బాధను అనుభవిస్తుంది. ఆ తర్వాత తన ఇంట్లో తనకిష్టమైన చోట్లకు వెళ్ళి అక్కడ కూర్చుని తన జ్ఞాపకాల్ని గుర్తు చేసుకుంటుంది. ఆ తర్వాత తనకి ఇష్టమైన వ్యక్తుల దగ్గరికి వెళ్ళి చాలా దగ్గరగా ప్రేమగా చూస్తూ వాళ్ళని విడిచి వెళ్ళలేక నరకయాతన పడుతుంది. అలా మొదటి 2-3 రోజులు అక్కడే తిరుగుతూ తన అంతిమ కార్యక్రమాలు దగ్గరుండి చూస్తూ ఎంతో ప్రేమగా గర్వంగా చూసుకున్న తన శరీరాన్ని చివరిసారిగా చూసుకుంటుంది. తన అంతిమ కార్యక్రమాలు ముగిసిన తర్వాత 4వ రోజు ఆత్మ ముందు యమదూతలు ప్రత్యక్షమవుతారు. వాళ్ళు ఎర్రని కళ్లతో అతి భయంకరమైన